రొమ్ము క్యాన్సర్ అంటే కేవలం గడ్డలేనా? శరీరంలో నిర్లక్ష్యం చేయకూడని ఇతర లక్షణాలేంటో మీకు తెలుసా? గత కొన్నేళ్లుగా ఆరోగ్య నిపుణులు ఒక ఆశ్చర్యకరమైన మార్పును గమనించారు. ఒకప్పుడు వృద్ధాప్యవాదిగా భావించిన రొమ్ము క్యాన్సర్ ఇప్పుడు 20-30 ఏళ్ల వయసున్న మహిళల్లో కూడా వేగంగా వ్యాపిస్తుంది. దీనికి జన్యుపరమైన కారణాలే కాకుండా ఆధునిక లైఫ్ స్టైల్ కూడా కారణం. సకాలంలో పరీక్షలు చేయించుకోకపోవడం, లక్షణాల్ని సాధారణమైనవిగా కొట్టిపారేయడం వంటివి ఈ వ్యాధి ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. మహిళలు తరచుగా రొమ్ముల్లో వాటి చుట్టూ వచ్చే మార్పుల్ని పట్టించుకోరు లేదా అవి హార్మోన్ల సమస్యలని భావిస్తారు. బెంగళూరులోని ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్ బ్రెస్ట్ ఆంకాలజీ ఆంకోప్లాస్టీ విభాగ అధిపతి డాక్టర్ పూనమ్మ సియు రొమ్ము క్యాన్సర్‌లో నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలతో పాటు చికిత్స విధానం గురించి సమాచారం అందించారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్ చాలా మందికి తెలియని కొన్ని ముఖ్య లక్షణాలు. చాలా మందికి తెలియని కొన్ని ముఖ్య లక్షణాలు రొమ్ములో గడ్డలుంటేనే క్యాన్సర్ అనుకుంటారు. కానీ గడ్డలు లేకపోయినా కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి. పరిమాణంలో మార్పులు, రొమ్ము సైజు లేదా ఆకారం అకస్మాత్తుగా మారడం, చంకల్లో వాపు, రొమ్ము కింద లేదా చంకల భాగంలో వాపు రావడం, నొప్పి, ఎరుపుదనం, రొమ్ము భాగంలో లేదా చనుమొనల దగ్గర నిరంతర నొప్పి, చర్మం ఎర్రగా మారడం లేదా వేడిగా అనిపించడం, చర్మం మందంగా మారడం, రొమ్ము చర్మం మందబడడం లేదా నారింజ తొక్కలా చిన్న చిన్న గుంతలుగా మారడం, చనుమొనల్లో మార్పులు, చనుమొనలు లోపలికి తిరిగిపోవడం లాంటి చనుమొనల నుంచి రక్తం లేదా ఇతర ద్రవాలు కారడం లాంటివి, తగ్గని గాయాలు, చనుమొనల చుట్టూ నిరంతరం దురద పెట్టడం లేదా ఎంతకీ తగ్గని పుండ్లు, గాయాలు ఉండటం వీటి లక్షణాలు.